నమస్కారం. స్మార్ట్ ఫోన్ను ఎలా ఉపయోగించాలి అనే సమాచారం అంతా నేర్చుకుంటూనే మీ స్మార్ట్ ఫోన్ భద్రత గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ స్మార్ట్ ఫోన్ను ఎలా ఛార్జ్ చేయాలో మీకు తెలుసా? ఇది అంత పెద్ద విషయమా అనుకుంటున్నారా? అవును, ఇది ముఖ్యమైన విషయమే. స్మార్ట్ ఫోన్ను ఉపయోగించేటప్పుడు ఆ ఫోన్ను ఛార్జ్ చేయడం కూడా చాలా ముఖ్యం. మనం ఫోన్ కొన్నప్పుడు దానికి తగిన వోల్టేజ్ ఉన్న ఛార్జర్ ఇవ్వబడుతుంది. అంటే ఆ ఫోన్కు ఆ ఛార్జర్ మాత్రమే సరిగ్గా సరిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం ఏమి చేస్తామంటే, మన ఫోన్ ఛార్జర్ అందుబాటులో లేకపోయినా లేదా అది కనిపించకుండా పోయినా వెంటనే అందుబాటులో ఉన్న ఏదో ఒక ఛార్జర్ను తీసుకొని మన ఫోన్ను ఛార్జ్ చేస్తాము. కానీ ఇలా చేయడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా? మనం మన ఫోన్కి ఇచ్చిన ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ని ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఫోన్కు సరిపడే ఛార్జర్ను మాత్రమే ఉపయోగించండి. అత్యవసరమైనప్పుడు మాత్రమే వేరే ఛార్జర్ను ఉపయోగించండి. అలాగే అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ను ఛార్జ్ చేయండి. మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ ఉన్నప్పుడు దానిని మళ్ళీ ఛార్జ్ చేయవద్దు. స్మార్ట్ ఫోన్ భద్రతకు సంబంధించి మనం గమనించవలసిన ముఖ్యమైన విషయాలలో మరొకటి ఫోన్ను లాక్ చేయడం. మీరు మీ ఫోన్ను ఎల్లప్పుడూ లాక్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో సైబర్ నేరాలను చూస్తూనే ఉన్నాము. ఫోన్ భద్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తమ డిజిటల్ సమాచారం గురించి ఇతరులు తెలుసుకుంటున్నారు అని ఎంతోమంది చెప్పగా అనేక ఉదాహరణలను మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి మనం కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా చాలు, సైబర్ నేరగాళ్ల చేతిలో మన సమాచారాన్నంతా సులభంగా కోల్పోతాము. అందువల్ల ఫోన్ భద్రతకు సంబంధించి ఫోన్ లాకింగ్ కూడా చాలా ముఖ్యం. మన ఫోన్ను మనం 4 విధాలుగా లాక్ చేయవచ్చు. తరువాత వీడియోలో దీనిని ఆచరణాత్మకంగా చూద్దాం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే మీరు ఏమి చేయాలో తెలుసా? మీ ఫోన్ పోయిన వెంటనే వేరొక నెంబర్ నుండి ముందుగా మీ నెంబర్కు కాల్ చేయండి. ఎవ్వరూ మీ ఫోన్ తీయకపోతే లేదా అది స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటే మీరు వెంటనే సిమ్ను బ్లాక్ చేయాలి. మీ సిమ్ నెంబర్ను బ్లాక్ చేయడానికి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి దానిని బ్లాక్ చేయండి. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసేటప్పుడు IMEI నెంబర్ మరియు ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలను అందించండి.